ఒక్క ఇంకేటి కనబడుతుందా సార్ మీరు మేడమా? ఏదో తేడాగా ఉందేంటి? YouTube lens working that phone. Yeah, I have to wait You for tomorrow. wanted to see Papa P? Huh? You wanted to see Papa P? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ ఈ మాట చెప్పి చాలా 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 రోజులు అవుతుంది. సో గైస్ ప్రజెంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ నేను ఒక రైడ్ అని చెప్పాను కదా. సో నార్త్ ఇండియా వెళ్తున్నాను. నార్త్ ఇండియా నా లైఫ్లో ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ముంబై వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, ఈవెన్ కోల్కతా వెళ్ళాను, ఇంకా పూణే, తిరుపతి అవన్నీ తిరిగాను. కానీ చిన్నప్పుడు తిరిగాను, బట్ నార్త్ ఇండియా నేను ఒక్కసారి కూడా వచ్చలేదు. సో నార్త్ ఇండియా నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను. నార్త్ ఇండియాకి ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎక్కడెక్కడ తిరగాలి, ఏ రైడ్ ఉంది, అవన్నీ నేనైతే డే బై డే వీడియోస్ అప్లోడ్ చేసే కొద్దీ మీకు తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించిన ప్రిపరేషన్ అంటే నా బైక్ సర్వీసింగ్. సో రీసెంట్గా నేను బెంగళూరు వెళ్ళాను కదా. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ రైడింగ్ గ్లౌస్ అనేది నేను మర్చిపోయాను మా జగదీష్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, రైనాక్స్వే. సో దాని షాపింగ్ అన్నమాట, అవి షాప్ చేయాలి. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి, అవన్నీ షాప్ చేసుకోవాలి. సో అందుకనే నేను ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నాను సిటీకి. అండ్ గైస్ నా సర్వీసింగ్ గురించి, నా బైక్ సర్వీసింగ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ ఆల్వేస్ నేను ఎప్పుడు కూడా మీకు తెలిసిందే కదా, నా ఛానల్ ఒక వీడియో ఉంటుంది, కావాలంటే మీరు చూడొచ్చు. అతి తక్కువ బడ్జెట్లో R15 సర్వీస్, అది కూడా దగ్గరలో నియర్ బై చౌటప్పలో గిరి అని ఒక అతను ఉంటారు. ఇది వరుసగా ఇది 4వ సారి. రే 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 ఏంట్రా నీ బాధ? ఎందుకు వస్తారా బాబు, ఎక్కడి నుండి వస్తారా బాబు? అబ్బా, నేను గోపురం ఆన్ చేసుకున్నప్పుడు ఈ ట్రాఫిక్ రావాలా? సో యాజ్ యూజువల్గా నేను ఎప్పుడు కూడా గిరి అనే దగ్గర నేను సర్వీసింగ్ చేయించుకుంటాను. అండ్ అన్నేమన్నాడంటే ఓవరాల్గా ఈ రైడ్ అంతా 3700 km తిరుగుతుంది నా బండి. హైదరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడానికి నార్త్ ఇండియా ఓవరాల్గా 3700 తిరుగుతుంది. సో బెటర్ చైన్ స్ప్రాకెట్ మార్చుకుంటే నీకు చాలా సేఫ్ సైడ్లో ఉంటావు. ఇఫ్ ఇన్ కేస్ చైన్ స్ప్రాకెట్ మార్చకపోతే మేబీ అంటే ఏం అవ్వదు, మైట్ బి ఏమైనా తేడా జరిగితే మనం చెప్పుకోలేం కదా. చైన్ స్ప్రాకెట్ మార్చుకో. అండ్ ఇంకోటి ఏంటంటే గైజ్, ఇంజిన్లోన ఇప్పుడు మనం జనరల్గా మనం ఇంజిన్ ఆయిల్ మనం పోస్తాం కదా. ఇంజిన్ ఆయిల్ పొయ్యక ముందు ఒక ఫ్లషింగ్ అన్నది ఒక ఉంటుంది అనమాట. అది ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో దట్ నేమ్. ఆ ఫ్లషింగ్ అది మనం వేసి మనం ఇంజిన్ ఆయిల్ చార్జ్ చేస్తే అందులో ఇంప్యూరిటీస్ అంతా పోతాయి. సో అదొక ప్రోడక్ట్ కొనాలి. అది సిటీలోన డైనమిక్ రైడర్స్లో ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ నేను డైనమిక్ రైడర్స్కే వెళ్తుంది. ఎక్కడి నుంచి చాలా 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 దూరం ఉంటుంది. ఎల్బీ నగర్ దాటాలి, అమీర్పేట దాటాలి, యూసఫ్ కూడా, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉంటుంది డైనమిక్ రైడర్స్. ఇంకా రైడింగ్ గ్లౌస్ కొనాలి, బైక్ కీ చైన్ పోయింది, లదాఖ్ కీ చైన్ కొనాలి, ఇంకా రైడింగ్ సంబంధించింది బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్, రెడ్ బుల్స్ ఇవన్నీ కొనేవి ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందుకోసమే ఈ రైడ్ అప్డేట్ అనమాట. ముందుగానే నేను మీకు హింట్ ఇస్తున్నాను, సడన్గా నేను అక్కడ వెళ్ళకుండా. గైస్ ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి, సీరియస్లీ ఘోరంగా ఉన్నాయి. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత? ఈరోజు డేటు 18th. నేను శ్రీరామనవమి కదా, ఈరోజు 18th అనమాట. నేను 17th, ఈరోజు 18th. మొన్న 17th కాదు 16th, ఐ థింక్ 16th అనుకుంటా. 16th 42 ఉంది. 42 అంటే 38 ఉండేది నార్మల్గా హైదరాబాద్లో, అంటే మేము ఉండే దగ్గర. అట్లాంటిది 42 ఉంది మొన్న. చాలా ఘోరంగా ఉంది ఎండలు మాత్రం, అస్సలు.
అప్పు చేసైనా మీరు మీ ఇంట్లో మీరు ఏసీలు పెట్టుకోండి, బెటర్. తప్పట్లేదు ఈ సమ్మర్లో. హైదరాబాద్ మాన్సూన్ ఎంత బాగుంటుందో, వింటర్ ఎంత బాగుంటుందో, ఎండాకాలం సమ్మర్ అంత ఘోరంగా ఉంటుంది. ఎవరు ఎదురుకి ఎవరు ఏంటో అర్థం కావట్లేదే నాకు. ఈవిడికి చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. సార్ మీరు మేడమా సార్? సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. జూబ్లీ హిల్స్ వెళ్ళాలనుకుంటే నేను ఈ నాగోల్, ఉప్పల్, మెట్టుగూడ, సికింద్రాబాద్, జేబీఎస్, ప్యారెడ్ గ్రౌండ్ అలా వెళ్ళిపోయామండి. అమీర్పేట్. నాకు చాలా రోజుల తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఈ ఎల్బీ నగర్, ఈ మూసారాంబాగ్, అసెంబ్లీ, ఈ నాంపల్లి ఇలా వెళ్తే చాలా 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 దగ్గర. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రాఫిక్ కూడా చాలా తక్కువ. మన కంపేర్ టు ఆ బ్లూ లెన్త్ పోలిస్తే ట్రాఫిక్ చాలా 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 తక్కువ. ఈసారి నా టైం ఎంత బ్యాడ్ ఉందంటే రంజాన్ వచ్చింది, హలీం కూడా తినలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో హలీం తినాల్సిందే. నాకు బస్సెస్ ఎంత కోపం అంటే ఒక రోడ్ అంతా ఆక్యుపై చేస్తారు రైలు, చిరాకు దుబ్బుద్ది. చూడు ఆర్డినరీ బస్సులో ఎంత దీని డిజైన్ ఎంత లెంత్ అవసరమా? విడత లెంత్ తగ్గించేస్తే పోలా? నువ్వు నేను ఎన్నోసార్లు అనుకుంటాం కదా. గైస్ ఇంకోటి ఏంటంటే ఆ వీడియోలో పాప ఉంది కదా, తన గురించి చెప్తాను. సో యాక్చువల్గా నేను రీసెంట్గా వైజాగ్ వెళ్ళుండే. సో వైజాగ్ ఎందుకు వెళ్ళానంటే మా మాయ కూతురు అనమాట. యాక్చువల్గా వాళ్ళు మా మాయ అత్త వాళ్ళు బేసిక్గా వాళ్ళు ప్యారిస్లో ఉంటారు. అలా ఒకేషనల్గా చాలా రేర్గా వస్తారంటే అంతా పాపతో అలా స్పెండ్ చేశారు అనమాట. సో తనతో ఒక వీడియో క్లిప్ తీసాను, కావాలంటే మీరు కూడా చూడొచ్చు. దా ఇట్రా. వాట్స్ యువర్ నేమ్? వాట్స్ మై నేమ్? Cutie, come on. Say hi. Hi. Who is this? Say hi. Say hi to all the viewers. Hello. Say hi, viewers. See, everyone subscribe. See. One eternity later. 250 కదా ఈచ్ వన్? 255 ఒకటి, 265 ఒకటి. ఇదేనా? దీన్ని యూజ్ చేసేలా బ్రో? లైక్ మీరు ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ తీసాక ఓల్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అందులో కలిపేసేసి డైరెక్ట్ కొద్దిసేపు నుంచి తీసేయాలి. వన్ థింగ్ క్లీన్ చేసేస్తుంది మొత్తం ఇంజిన్. అంటే ఆయిల్ అంతా రిమూవ్ చేసేయాలి, అప్పుడు ఇంజిన్ అయ్యేలా ఉండాలి. అందులో కొంచెం ఆయిల్ ఉండాలి. కొంచెం ఆయిల్ ఉన్నాక మీరు అందులో పోసేస్తే ఓకే మొత్తం క్లీన్ చేసేస్తుంది. కొద్దిసేపు వదిలేయాలి. 2-3 మినిట్స్ వదిలేసాక తీసేస్తే కథం అయిపోతుంది, క్లీన్ అయిపోతుంది. అంటే యూజ్ పర్పస్ అంటే ఎక్కువ అంటే బెనిఫిట్ ఏంటి? మొత్తం మీకు డస్ట్ ఏమి ఉండకుండా తీసేస్తున్నాడు, క్లీన్ చేసి ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే తీసేస్తా. దాని తర్వాత కొత్త ఆయిల్ కూడా మొత్తం తీసేస్తుంది. ఓకే. ఇది ఇవ్వండి బ్రో. ఇది ఎంత? ఇది 250. మోటిల్ ఇంజిన్ ఆయిల్ ఇంకా చైన్ స్ప్రే, చైన్లు ఇవన్నీ కొన్నాం. అండ్ మార్నింగ్ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ చేయలే. సో ఇప్పుడు ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నా. శాండ్విచ్తో పాటు ఇప్పుడు ఏదో బ్లాక్బెర్రీ మాక్టైల్ అంట, బాగుంది. అండ్ ఈ రైడ్లో నేను వయా ప్లేసెస్ చెప్పను, బట్ డెస్టినేషన్స్ అండ్ ఎక్స్ప్లోరింగ్ చెప్తాను. ఉత్తరప్రదేశ్, ఆగ్రా, మహారాష్ట్ర. సో ఈ 3 స్టేట్స్ అనమాట.
ఈ 3 స్టేట్స్ నేను ఎక్స్ప్లోరింగ్ డెస్టినేషన్స్ అయితే చెప్పాను. వయా అంటే ఆబ్వియస్లీ మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి, ఇంకా న్యూఢిల్లీ కూడా. సో ఓవరాల్గా రైడ్ వచ్చేసి 3700 కిలోమీటర్ రైడ్ అనమాట ఇది. The next day. సో గైజ్ ఫైనలీ బైక్ అయితే మన చేతికి వచ్చేసింది అండ్ కంప్లీట్గా సర్వీసింగ్ కూడా అయిపోయింది. వాడిన ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోర్చ్యూల్ సింథటిక్ ఆయిల్ అనమాట. అది 44 స్ట్రోక్. అది అలా ఒక ట్రస్ట్ రైడ్కి వెళ్ళి వస్తాం. ఆబ్వియస్లీ బైక్ కంప్లీట్గా చాలా స్మూత్ ఉంది యాజ్ రొటీన్. ఒక థ్రాటిల్ పుల్ ఇస్తాను, ఒక హై అండ్ థ్రాటిల్ పుల్ ఇస్తాను, టెస్ట్ చేద్దాం. ఏడు కనబడుతుంది అందులో నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో గైస్ ఈరోజు డేట్ వచ్చేసి 21st మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాను నార్త్ ఇండియా ట్రిప్. అండ్ రేపు డే 1 వీడియో. సో నాకైతే చాలా 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 ఎక్సైటెడ్ ఉంది. అండ్ బైక్ విషయం వస్తే, సో బైక్ అంతా కంప్లీట్గా రెడీ అయిపోయింది అండ్ కంప్లీట్గా సర్వీసింగ్ అయితే చేయించినాం. సో ఆల్ సెట్ టు గో. ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ బ్యాక్ తీసుకోండి. ఇంకా వీడియో ఇప్పుడు ఎడిట్ చేయాలి, ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడే పోస్ట్ చేయాలి. ఇంకా thumbnail కూడా రెడీ అవ్వలేదు. నాకైతే అస్సలు బోర్ పని చేయట్లేదు నాకైతే. సో వీడియో ఎడిట్ చేయాలి, ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని రేపు మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవ్వాలి. సో గైస్ నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైజ్. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఓవరాల్ ట్రిప్ అంతా. అండ్ మీ నుంచి నేను ఏది ఆశించట్లేదు, ఒక సబ్స్క్రైబ్ బటన్ చేసి ఒక లైక్ కొట్టండి. అండ్ మీ సపోర్ట్ అయితే నేనేం చేయలేను. సో దిస్ ఈజ్ రైడర్ ప్రశాంత్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.